వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు, ఎవరిని వదిలేది లేదన్న ఉత్తమ్. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం, కడియం శ్రీహరి క్షమాపణ చెప్పాలన్న హరీష్ రావు. తక్కువ సమయంలో అంతమయ్యే పార్టీ బీఆర్ఎస్, కేసీఆర్ వల్లే తెలంగాణకు నష్టం జరిగిందన్న కిషన్ రెడ్డి. 5వ రోజు కొనసాగుతున్న వైసీపీ బస్సు యాత్ర, సాయంత్రం ఇఫ్తార్ విందులో పాల్గొననున్న జగన్. ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు, రేపు జాబితా విడుదలకు ఛాన్స్. కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ కస్టడీ, తిహార్ జైల్ కు ఢిల్లీ సీఎం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1,31,00,000 రూపాయలను షేక్ మస్తాన్ వలి నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే తాడిపత్రికి చెందిన మస్తాన్ వలి బంగారాన్ని కొనుగోలు చేసేందుకు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. తాడిపత్రి ఆర్టీసీ బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా మస్తాన్ వలితో పాటు 2 మహిళలు కనిపించడంతో వారిని సోదాలు చేశారు. వారి వద్ద ఈ నగదుకు సంబంధించి ఎలాంటి రసీదులు లేవని పోలీసులు తెలిపారు. పట్టుబడిన నగదును ఎన్నికల అధికారులకు అప్పగిస్తామని తెలిపారు. సరైన పత్రాలు చూపించి నగదును తీసుకెళ్లవచ్చని పోలీసులు తెలిపారు. పట్టుబడిన ముగ్గురిని తాడిపత్రి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ముగ్గురు వ్యక్తులు, ఒక జెంటు, 2 లేడీస్ అనుమానంగా తిరుగుతుంటే పోలీసు వారు చూసి వారు పారిపోతుండడానికి ప్రయత్నిస్తే పట్టుకోవడం జరిగింది. సిబ్బంది సహాయంతో వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళ దగ్గర 1,31,35,750 రూపాయలు నగదు గుర్తించడం జరిగింది. దాని మీద వెరిఫై చేస్తే ఏ విధమైన దానికి సంబంధించి బిల్లులు లేకపోయేసరికి వాళ్ళని కస్టడీలో తీసుకుని వాళ్ళ ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం మన అనంతపురం ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ లింక్ చెప్తే వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళ సహాయంతో వాళ్ళ ఆధ్వర్యంలో మన సిఎస్ వాళ్ళ ఇల్లు కూడా చెక్ చేస్తే ఆ ఇంట్లో ఏ విధమైన సొమ్ము దొరకనందున వీళ్ళ ముగ్గురిని మన అరెస్ట్ చేయడం జరిగింది. వెహికల్ చెకింగ్ చేయగా నిన్న తాడిపత్రి బస్ స్టాండ్ దగ్గర, ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ముగ్గురు వ్యక్తులు, ఒక జెంటు, 2 లేడీస్ అనుమానంగా తిరుగుతుంటే పోలీసు వారు చూసి వారు పారిపోతుండడానికి ప్రయత్నిస్తే పట్టుకోవడం జరిగింది. సిబ్బంది సహాయంతో వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళ దగ్గర 1,31,35,750 రూపాయలు నగదు గుర్తించడం జరిగింది. దాని మీద వెరిఫై చేస్తే ఏ విధమైన దానికి సంబంధించి బిల్లులు లేకపోయేసరికి వాళ్ళని కస్టడీలో తీసుకుని. అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1,31,00,000 రూపాయలను షేక్ మస్తాన్ వలి నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే తాడిపత్రికి చెందిన మస్తాన్ వలి బంగారాన్ని కొనుగోలు చేసేందుకు తీసుకెళ్తున్నట్లుగా గుర్తించారు. తాడిపత్రి ఆర్టీసీ బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా మస్తాన్ వలితో పాటు 2 మహిళలు కనిపించడంతో వారిని సోదాలు చేశారు. వారి వద్ద ఈ నగదుకు సంబంధించి ఎలాంటి రసీదులు లేవని పోలీసులు తెలిపారు. పట్టుబడిన నగదును ఎన్నికల అధికారులకు అప్పగిస్తామని తెలిపారు. సరైన పత్రాలు చూపించి నగదును తీసుకెళ్లవచ్చని పోలీసులు తెలిపారు. పట్టుబడిన ముగ్గురిని తాడిపత్రి పోలీసులు విచారణ జరుపుతున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
1,31,00,000 రూపాయలను షేక్ మస్తాన్ వలి నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే తాడిపత్రికి చెందిన మస్తాన్ వలి బంగారాన్ని కొనుగోలు చేసేందుకు తీసుకెళ్తున్నట్లుగా గుర్తించారు. తాడిపత్రి ఆర్టీసీ బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా మస్తాన్ వలితో పాటు 2 మహిళలు కనిపించడంతో వారిని సోదాలు చేశారు. వారి వద్ద ఈ నగదుకు సంబంధించి ఎలాంటి రసీదులు లేవని పోలీసులు తెలిపారు. పట్టుబడిన నగదును ఎన్నికల అధికారులకు అప్పగిస్తామని తెలిపారు. సరైన పత్రాలు చూపించి నగదును తీసుకెళ్లవచ్చని పోలీసులు తెలిపారు. పట్టుబడిన ముగ్గురిని తాడిపత్రి పోలీసులు విచారణ జరుపుతున్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక 55 కోట్ల కొత్త బ్యాంకు ఖాతాలు ఇచ్చామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులు పేదలకు బ్యాంక్ ఖాతాలు ఎందుకని హేళన చేశారని విమర్శించారు. ప్రస్తుతం పేదలు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పొదుపు చేశారని చెప్పారు. పథకం కింద 10 కోట్ల మందికి పైగా పేద ప్రజలకు, గిరిజన ప్రజలకు, ఆదివాసీ ప్రజలకు, బంజారా ప్రజలకు, బడుగు బలైన వర్గాలకు ఎల్పిజి కనెక్షన్స్ ఉచితంగా అందించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. జలజీవన్ మిషన్ ద్వారా 14 కోట్ల మంది ప్రజలకు నల్లా ద్వారా ఈరోజు డ్రింకింగ్ వాటర్ అందిస్తున్నది మోడీ గారి ప్రభుత్వం. పేదవాళ్ళ ఇళ్లలో టాయిలెట్ల నిర్మాణం కోసము స్వచ్ఛ భారత్ మిషన్ కింద మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచే దృక్పథంతో 12 కోట్ల టాయిలెట్లు పేద ప్రజలకు నిర్మించడం అంటే ప్రపంచంలోనే ఇంత పెద్ద స్కీమ్ ఎక్కడా కూడా లేదు. అంటే 12 కోట్ల మంది ప్రజలకు టాయిలెట్లు లేకుండా ఇన్ని సంవత్సరాలు ఈ దేశంలో గడిపారు. ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత మహిళల గౌరవాన్ని పెంచే దిశలో చేపట్టినటువంటి కార్యక్రమంలో ఇది ఒక పెద్ద కార్యక్రమం. కాంగ్రెస్ హయాంలో దేశ ప్రజలు సామాజిక ఆర్థిక అవసరాలకు కూడా దూరమైన విషయాన్ని మనకందరికీ తెలుసు. ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ పాలసీ పెరాలిసిస్, పాలనాపరమైనటువంటి వైఫల్యాలతోని కాలం గడిపింది తప్ప 20 సూత్రాల పథకమనో, గరీబీ హటావనో, రోటీ కపడా మకాననో వంటి ప్రచారానికి ఉపయోగించేటువంటి రాజకీయ నినాదాలే ఇచ్చారు తప్ప ఆ నినాద ద్వారా ప్రజలలో ఆశలు రేకెత్తించారే తప్ప ప్రజల జీవితాలలో మార్పు రాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఈరోజు ప్రజలలో మార్పు తీసుకురావడం జరిగింది. ప్రజల ఎక్స్పెక్టేషన్ కూడా వాళ్ళ ఆకాంక్షలకు బీజేపీ మతోన్మాదాన్ని అడ్డుకోవడం కాంగ్రెస్తోనే సాధ్యమని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. లౌకికవాదాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్లో చేరినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తన కుమార్తె కావ్యతో కలిసి హన్మకొండకు వచ్చిన కడియంకు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును కలిశారు. తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు అధికార పార్టీలో చేరినట్లు కడియం తెలిపారు. కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. కడియం పార్టీకి ద్రోహం చేశారని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చినా ఎందుకు మారారో చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డిపై గతంలో ఎన్నో ఆరోపణలు చేసి ఇప్పుడు అలాంటి వ్యక్తి దగ్గరకు వెళ్లి కండువా కప్పుకున్నారని విమర్శించారు. కడియంకు నైతిక విలువలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు ఉప ముఖ్యమంత్రిగా, ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా నీకు అవకాశం ఇచ్చింది. నిజానికి నువ్వు జీవితాంతం పార్టీకి రుణపడి ఉన్నా కూడా నువ్వు తక్కువే. ఎందుకంటే నీకు అన్ని అవకాశాలు ఇవాళ ఈ పార్టీ కల్పించి మిమ్మల్ని గౌరవించింది ఈ పార్టీ. నువ్వే మాట్లాడినావు చాలా సందర్భాల్లో, నేను పార్టీ మారేదే లేదు, నేను ఈ పార్టీలోనే ఉంటా అని ఎన్నిసార్లు
ఇవాళ శ్రీహరి గారు చెప్పిండ్రు. కొన్ని టీవీ ఇంటర్వ్యూలోనైతే అవసరమైతే రాజకీయాల నుంచి విరమించుకుంటే తప్ప నేను పార్టీ మారనని చెప్పినావు. మరి అలా ఎందుకు మారినవో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఇవాళ శ్రీహరి గారి మీద ఉంది. నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే మీరెప్పుడు రాజకీయ విలువల గురించి మాట్లాడతారు, నైతిక విలువల గురించి మాట్లాడతారు. మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ఈ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నైతిక విలువలు అనేటువంటి ఉంటే, మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ముందు పార్టీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేయండి. ఇక బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు బాధపడొద్దని, బీఆర్ఎస్ త్వరలోనే మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాకతీయ తోరణం తొలగిస్తే నామరూపాలు లేకుండా పోతుందని హెచ్చరించారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీల ఊసే లేదని హరీష్ రావు ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించినాడు, పట్టుమని 10 మంది లేరు. జయశంకర్ సార్ దీవెనతో ఆ రోజు కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఈ రోజు కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా మళ్లీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. చరిత్ర చూడండి, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో 5 ఏళ్ల కంటే ఎక్కువ గవర్నమెంట్ రాదు. మన ఛత్తీస్గఢ్ లో 5 ఏళ్లకు ప్రభుత్వం పోయింది, రాజస్థాన్ లో 5 ఏళ్లకు ప్రభుత్వం పోయింది, హిమాచల్ ప్రదేశ్ లో ఇలా 5 నెలలకే పడిపోయే పరిస్థితి. వాళ్ళ దాంట్లో వాళ్ళే కొమ్ములాడుకుంటున్నారు. ఈయననే అన్నాడు సీఆర్ గారు కూడా, ఏ కాంగ్రెస్ పార్టీని ఎవడో దించడు, వాళ్ళ దాంట్లో గ్రూపులు ఎక్కువ, వాళ్ళే అనుకుంటారు, అది పడిపోతుంది అన్నాడు. మరి నువ్వైనా ఇప్పుడు నువ్వు ఇంకో గ్రూప్ పెడతావా ఏంది? నువ్వు కూడా గ్రూప్ పెట్టి దాన్ని జల్లి తీస్తావా ఏమి? కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం ప్రారంభించినాడు, పట్టుమని 10 మంది లేరు. జయశంకర్ సార్ దీవెనతో ఆ రోజు కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఈ రోజు కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా మళ్లీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. చరిత్ర చూడండి, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో 5 ఏళ్ల కంటే ఎక్కువ గవర్నమెంట్ రాదు. మన ఛత్తీస్గఢ్ లో 5 ఏళ్లకు ప్రభుత్వం పోయింది, రాజస్థాన్ లో 5 ఏళ్లకు ప్రభుత్వం పోయింది, హిమాచల్ ప్రదేశ్ లో ఇలా 5 నెలలకే పడిపోయే పరిస్థితి. వాళ్ళ దాంట్లో వాళ్ళే దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించడమే కాకుండా దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన ఘనత ప్రధాని మోడీది అన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. మోదీ లాంటి నాయకుడు ప్రపంచంలోనే దొరకడంటూ హుజూర్ నగర్లో వ్యాఖ్యానించారు. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేస్తోందని ఆరోపించారు. ఎండిన పంట పొలాలకు 30,000 రూపాయల చొప్పున రైతుకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అభ్యర్థులే దొరకని బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే వృధానే అన్న సైదిరెడ్డి దేశ అభివృద్ధిని చూసి బీజేపీ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఏ మతపరమైన కానీ ఏ రకమైన కల్లోలాలు లేకుండా ఒక సుస్థిర దేశంగా ఈ ప్రపంచంలో ఉన్నది అంటే ఈరోజు మోడీ గారి వల్ల ఉన్నది. కాబట్టి మీరు ఆలోచించండి, రేపు మన పిల్లల భవిష్యత్ చేయాలన్నా అదే ఎకో సిస్టమ్, ఎన్విరాన్మెంట్, పరిశ్రమల కల్పనకు కానీ వీటన్నిటికీ రావాలన్నా రేపు మోడీ గారు అధికారంలోకి వస్తే ఇవన్నీ వస్తాయి, ఎట్లయినా వస్తారు. దాంట్లో నల్లగొండను గెలిపియాలి. 400 సీట్లు గెలవాల్సిందే, దాంట్లో నల్లగొండ ఉండాల్సిందే. ఈరోజు అందరికి అనుమానం రావచ్చు, ఏంది ఇక్కడ బీజేపీ లేదు, ఒక్క ఎమ్మెల్యే గెలవలేడా, కానీ రేపు అధికారంలోకి ఎట్టొస్తారంటారు. కానీ వస్తాం రేపు అధికారంలోకి. ఎందుకంటే పోయినసారి ఆదిలాబాద్ లో ఎక్కడ లేరు, కరీంనగర్ లో మామూలు ఉన్నారు, నిజామాబాద్ లో కొద్దిగా ఉండే, కానీ ఆ రోజు గెలిపించిన ప్రపంచం జనం మోడీ గారిని చూసి. రేపు అదే పరిస్థితి ఈ నల్లగొండలో కూడా రాబోతా ఉంది. 10 ఏళ్లలో చిన్నది ఏ మతపరమైన కానీ ఏ రకమైన కల్లోలాలు లేకుండా ఒక ఏపీలో 58 అసెంబ్లీ స్థానాలు, 8 లోక్సభ స్థానాలకు మినహా అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు కాంగ్రెస్ పార్టీ. ఏపీ ఎన్నికల్లో కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేయాలని కాంగ్రెస్ ఎన్నికల కమిటీ నిర్ణయించింది. మిగిలిన చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది. వైసీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి పోటీలో ఉండగా కాంగ్రెస్ తరపున కడప పార్లమెంటు బరిలో వైఎస్ షర్మిల నిలిచారు.
రాజమండ్రి పార్లమెంటు బరిలో గిడుగు రుద్రరాజు బాపట్ల నుంచి జేడీ శీలం పోటీ చేయనున్నారు. మాజీ ఎంపీ పల్లం రాజును కాంగ్రెస్ అధిష్టానం కాకినాడ నుంచి బరిలోకి దింపనుంది. విశాఖ పార్లమెంటు బరిలో సినీ నిర్మాత సత్యారెడ్డి, అలాగే ఏలూరు లోక్సభ బరిలో లావణ్య, అనకాపల్లి నుంచి వేగి వెంకటేష్, రాజంపేట నుంచి నజీర్ అహ్మద్, చిత్తూరు బరిలో చిట్టిబాబు, హిందూపురం నుంచి షాహీన్ పేర్లను ప్రకటించింది. అయితే సీనియర్ నేత రఘువీరారెడ్డి మాత్రం ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నారు. ఏపీలో 117 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాలపై సిఈసిలో చర్చ జరిగింది. వీటిలో 58 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ పెండింగ్ పెట్టింది. నంద్యాల, తిరుపతి, అనంతపురం, కర్నూలు, విజయవాడ, అరకు, గుంటూరు, అమలాపురం లోక్సభ స్థానాలను పెండింగ్లో ఉంచింది. కమ్యూనిస్టులు, ఇతర ప్రతిపక్షాలకు సీట్ల కేటాయింపు నేపథ్యంలో కొన్ని స్థానాలను ఏపీ కాంగ్రెస్ పార్టీ పెండింగ్లో పెట్టింది. ఫ్లైట్స్లో తిరిగే సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేస్తారని వైసీపీ ఎంపీ కేసినేని నాని ప్రశ్నించారు. సుజనా చౌదరికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్ని రోడ్డులు ఉన్నాయో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. ముస్లింలు, బీసీలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో సుజనా చౌదరికి ఎలా సీటు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారని విమర్శించారు. కనీసం ఎన్ని రోడ్లు ఉన్నాయో తెలియదు, ఎక్కడే ఉందో కూడా తెలియదు. కాబట్టి ప్రజలు ఇక్కడ సుజనా చౌదరికి బుద్ధి చెప్పబోతూ ఉన్నారు. మన ఆసిఫ్ని భారీ మెజార్టీలో గెలిపిస్తారంటలో ఎటువంటి సందేహం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ప్రజలందరికీ నేను మనవి చేస్తున్నాను. వెస్ట్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి భారీ మెజార్టీతో ఆసిఫ్ గారిని గెలిపించుకోండి. ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాడు, మీకు సేవ చేసుకుంటాడు, మీకు ప్రజాసేవకుడిగా ఉంటాను. కానీ పెత్తందారి లేక ఉండడు సుజనా చౌదరి లాగా. మీరెవరో కూడా కమలం గుర్తు మీద ఓటేసి వృధా చేసుకోవద్దని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను అభ్యర్థిస్తున్నా, మనవి చేస్తున్నాను. ప్రత్యేక విమానంలో తిరుగుతాడు, మనకు అందుబాటులో ఉండడు. ఈ ప్రాంత ప్రజలకి ఎప్పుడు కూడా ఆయన కలిసే అవకాశం దొరకదు. ఓట్లు వేయించుకుంటాడు, మాయమైపోతాడు. ఎందుకంటే ఢిల్లీలోనో ఎక్కడో ఆయన వ్యవహారాలు ఆయన చేసుకోవడానికి ఈ మార్గం ఎంచుకున్నాడు ఆయన. ఆ సంగతి అందరికీ తెలుసు. 3 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఉండి కనీసం ఈ వెస్ట్ నియోజకవర్గం కాదు, ఈ విజయవాడ పార్లమెంట్కి కానీ ఈ రాష్ట్రానికి కానీ నీ వల్ల ₹1 ఉపయోగం ఉందా, ₹1 పని రాష్ట్రాన్ని చేసామని నేను సుజనా చౌదరి గారిని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తాను. నియోజకవర్గంలో సుజనా చౌదరి అనే వ్యక్తికి కనీసం ఎన్ని రోడ్లు ఉన్నాయో తెలియదు, ఎక్కడే ఉందో కూడా. అవనిగడ్డ అధ్వాన్నంగా మారిందని మండలి బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. రానున్న ఎన్నికల్లో తాను తప్పకుండా గెలిపిస్తారని నమ్ముతున్నానని, సహకారంతో ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రజల కోసం పనిచేస్తానని తెలిపారు. ఇవి ప్రజల భవిష్యత్ నిర్ణయించే ఎన్నికలని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. విజ్ఞప్తి ఏంటంటే, మా హయాంలో నియోజకవర్గ అభివృద్ధిని మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ దివసం ఏ విధంగా దీనస్థంగా తయారైందో మీరు గమనించారు. ఈ రోజున ఈ 5 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని పోడ్చడం అంటే అంత సాధ్యమైన విషయం కాదు. ఎందుకంటే దివ్యం ఉప్పినొచ్చి తీర ప్రాంత గ్రామాలు కొన్ని కొట్టుకుపోయాయి. ఆ రోజున మరుభూమిగా మారిన దివ్యం మన దివ్యంగా చూసుకున్నాం. ఈ రోజున కొన్ని గ్రామాలు కాదు, అవనిగడ్డ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు కూడా వాళ్ళ నష్టాల బారిన పడ్డాయి. ఏ గ్రామానికి సరైన ఆధార సౌకర్యాలు లేవు. ఏ గ్రామ ప్రజలకి వాళ్ళ రక్షణ లేని పరిస్థితి వచ్చింది. వాళ్ళ ప్రత్యేకించి వాళ్ళ ప్రజల యొక్క ఆత్మ గౌరవం వాళ్ళ ప్రశాంతమైన పరిస్థితి వచ్చింది. ఈ రోజున మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, లేకపోతే రెవెన్యూ కార్యాలయానికి వెళ్ళినా మనకు రక్షణ లభిస్తుందని చెప్పిన
ఆలోచన లేని స్థితిలో వాళ్ళ ప్రజలు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి వచ్చింది. చివరికి అసలు మన ఓటు ఉందో లేదో కూడా భయపడే పరిస్థితి వాళ్ళ దాపురించి ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టి వాళ్ళ పరిపాలన చేస్తున్న పరిస్థితి వచ్చింది. నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మా హాయంలో నియోజకవర్గ అభివృద్ధిని మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ దివసం ఏ విధంగా దీనస్థంగా తయారైందో మీరు గమనించారు. ఈ రోజున ఈ 5 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని పోడ్చడం అంటే అంత సాధ్యమైన విషయం కాదు. ఎందుకంటే దివసం ఉప్పినొచ్చి తీర ప్రాంత గ్రామాలకు కొన్నే కొట్టుకుపోయాయి. తిరుమల శ్రీవారిని అహోబిలం పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేవి శంకర్ దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న యతీంద్ర స్వామికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ వెలుపల స్వామీజీ మాట్లాడుతూ, అహోబిల దేవస్థానంకు మఠం తరపుని ఆభరణాలు చేయించాము తప్ప దేవస్థానం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం పొందలేదన్నారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరగలేదని స్పష్టం చేశారు. అన్నమాచార్య మా అహోబిల మఠకు ప్రధాన శిష్యుడు. ఆయనకు అంత ఉజ్జంతి ఉత్సవం కోసమే ప్రతి సంవత్సరం వస్తాము. ఇప్పుడు దేవస్థానం గారు అందరూ కూడా మాకు దేవుడి దర్శనం చాలా బాగా చేసి అన్ని ఉపకారం చేస్తారు. అందరూ కూడా భగవద్ అనుగ్రహాన్ని సర్వక్షేమం కలిసి ప్రార్థన చేస్తాము. అన్నమాచార్య వర్ధంతి. అన్నమాచార్య మా అహోబిల మఠకు ప్రధాన శిష్యుడు. ఆయనకు అంత ఉజ్జంతి ఉత్సవం కోసమే ప్రతి సంవత్సరం వస్తాము. ఇప్పుడు దేవస్థానం గారు అందరూ కూడా మాకు దేవుడి దర్శనం చాలా బాగా చేసి అన్ని ఉపకారం చేస్తారు. అందరూ కూడా భగవద్ అనుగ్రహాన్ని సర్వక్షేమం కలిసి ప్రార్థన చేస్తాము. అన్నమాచార్య వర్ధంతి. అన్నమాచార్య మా అహోబిల మఠకు ప్రధాన శిష్యుడు. ఆయనకు అంత ఉజ్జంతి ఉత్సవం కోసమే ప్రతి సంవత్సరం వస్తాము. ఇప్పుడు దేవస్థానం గారు అందరూ కూడా మాకు దేవుడి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ టీటీడీకి కాసుల వర్షం కురిపిస్తోంది. శ్రీవారి భక్తులకు కూడా ఇవి వరంగా మారింది. తిరుమల శ్రీవారి ఆదాయం 25 నెలలుగా అంతకంతకు పెరుగుతూనే ఉంది. ప్రతి నెల 100 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. వేసవి సెలవుల్లో విద్యార్థులు, ఎన్నికల గెలుపు కోసం వస్తున్న రాజకీయ నేతలతో హుండీ ఆదాయం అంతకంతకు పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ ప్రభావం తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఎన్నికల కోడ్ అమలుతో తిరుమల శ్రీవాణి ట్రస్ట్కి గడిచిన 15 రోజుల్లో 22,075 కోట్ల రూపాయల విరాళాలు అందాయి. ఎన్నికల కోడ్తో మార్చి 16 నుంచి సిఫార్సు లేఖలు రద్దు చేసిన టీటీడీ ప్రత్యామ్నాయం కోసం శ్రీవాణి టికెట్ల కోటాను కూడా పెంచింది. 10,000 డొనేషన్తో వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించడంతో హుండీ ఆదాయం మరింత పెరిగినట్టుగా కూడా చెబుతున్నారు అధికారులు. తిరుమల ఆఫ్లైన్ కోటా కూడా పెంచి కౌంటర్లను 2 నుంచి 4కు పెంచారు. దీంతో 15 రోజుల్లో 22,752 శ్రీవాణి టికెట్ల విక్రయం ద్వారా 22 కోట్ల ఆదాయం వచ్చింది. మార్చిలో శ్రీవారి ఆదాయం 118 కోట్లుగా తేల్చారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 21 కంపార్ట్మెంట్లలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పడిగాపులు కాస్తున్నారు. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే 81,000 మంది శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి ఆదాయం 4,35,00,000 వచ్చింది. రేపు తిరుమలలో కోయిల్ అల్వార్ తిరుమంజనం కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.